మాజీ సీఎం కేసీఆర్ కు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉండే ఏం లాభం అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఎప్పుడైనా ప్రతిపక్ష నేత పాత్ర పోషించారా అంటూ శాసనసభలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉండటం తెలంగాణ సమాజానికి మంచిది కాదన్నారు సీఎం. అధికారంలో ఉంటే పాలన, లేదంటే ఫామ్ హౌస్ కు పరిమితం కావడం సరికాదని, గెలిచినా ఓడినా ప్రజలతోనే ఉండాలన్నారు. తెలంగాణలో ఒక్క ఏడాదిలో ఇచ్చిన ఉద్యోగాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చారా అని ప్రధాని మోదీకి సవాల్ విసిరారు సీఎం రేవంత్. సంక్రాంతి తర్వాత రైతు భరోసా వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మరి ఈ రోజు నేను చంద్రశేఖరరావు గారిని అడుగుతున్నా, సంవత్సరం పూర్తి అయింది. మీరు ఎప్పుడైనా మీ ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించిండ్రా? మీరు శాసనసభకు వచ్చిండ్రా? మీ అనుభవాన్ని ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 10 సంవత్సరాలుగా మీకున్న అనుభవాన్ని, మీ వయసును తెలంగాణ ప్రజల కోసం ఏ ఒక్క రోజైనా వినియోగించిండ్రా? మీరు ఆలోచన చేయండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. చంద్రశేఖరరావు గారు ఇంత అనుభవాన్ని 40 సంవత్సరాల ప్రజా జీవితంలో 4 కోట్ల ప్రజలు మీకు అండగా నిలబడి మిమ్మల్ని మోస్తే ఈరోజు ప్రతిపక్ష పాత్ర, శాసనసభలో ప్రతిపక్ష కుర్చీ ఖాళీగా ఉండడం ఈ తెలంగాణ సమాజానికి ఏమి సమాధానం చెప్తారు మీరు అని అడుగుతున్నా. ఇవాళ మీరు నేను ఒకటే సూచన చేయదలుచుకున్నా, గెలిస్తే ఉప్పొంగిపోవడం, ఓడిపోతే కుంగిపోవడం, కుంగిపోయి ఫామ్ హౌస్లో పడిపోవడం మీ స్థాయికి, మీ గౌరవానికి తగ్గదు. ఇవాళ అక్కడ నడ్డా వచ్చిందంటే ఎక్కడి నుంచో, అయ్యా నడ్డా గారు మీరు మా అడ్డ మీదకి వచ్చారు, అడ్డగోలుగా మీరు మాట్లాడకండి. నేను సూటిగా నడ్డా గారిని కాదు కానీ మోడీ గారిని అడుగుతున్నా. నీ గుజరాత్ రాష్ట్రంలో 14 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 11 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నారు. 25 సంవత్సరాలల్లా నరేంద్ర మోడీ గారి పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహారా, లేకపోతే ఛత్తీస్గఢ, జార్ఖండ్, కర్ణాటకనా, మహారాష్ట్రనా, ఏ రాష్ట్రమైన సవాల్ విసురుతున్న నరేంద్ర మోడీ గారు మీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న దగ్గర ఒక్క సంవత్సరంలో 55,000 ఉద్యోగాలు ఇస్తే మీరు లెక్క చూపించండి. ఢిల్లీ నడి బజార్లో మీకు క్షమాపణ చెప్పి తల వంచుకొని నేను వస్తా, లేకపోతే నా లెక్క అప్ప చెప్తా. నీ పార్టీ నీ నాయకులను నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని, మా ప్రభుత్వాన్ని అభినందించు. అప్పుడే ఈ దేశ ప్రధానమంత్రిగా మీ గౌరవం పెరుగుతుంది. ఎట్లా పడితే అట్లా మాట్లాడితే చెల్లదు. నడ్డా గారు మీరు కూడా కేసీఆర్ లాగా తయారు కాకండి. కేసీఆర్ మాట్లాడి, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిన ప్రెస్ మీట్ల కాగితాలు తీసుకెళ్ళి ఈరోజు ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి గారు అవే నకలు కొడుతురు. పెద్దోళ్ళు చెప్పారు నకలు మారనేకే లియే భీ కుచ్ అక్కలు రహనా చాహియే అని. అందుకే కిషన్ రెడ్డికి, ఈటల రాజేందర్కి నేను చెప్తున్నా, మీరు మారుండయ్యా, మీరు ఆలోచన చేయండి. ఆ దొంగల సోపతి పట్టిర్రంటే మీరు కూడా దొంగల బండి ఎక్కుతారు, మీరు కూడా అటే పోతారు. ఈ దొంగల బండితో మీరు చేరిందంటే అంతో ఇంతో మీకున్న గౌరవం కూడా లేకుండా పోతుంది. రైతు రుణమాఫీ మొదటి సంవత్సరంలో 25,50,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు, 2 లక్షల వరకు వాళ్ళ ఖాతాలో లేచిన చరిత్ర మా ప్రభుత్వాన్ని. నేను సూటిగా నరేంద్ర మోడీ గారిని, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సవాలు విసురుతున్నా. మీ అధికారంలో ఉన్న సమయంలో కావచ్చు, మీ రాష్ట్రాలలో కావచ్చు, ఒక్క సంవత్సరంలో 21,000 కోట్ల రూపాయలు, 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ మీరు చేస్తే